చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వేసవికాలంలో ప్రతి చోట చలివేంద్రం చాలా అవసరమని ఆయన అన్నారు. ఈ ఉద్దేశంతో మున్సిపల్ కార్యాలయంలో ఇలాగే అనేక రకాల పనుల మీద వస్తున్న ప్రజల కొరకు, పనిచేస్తున్న ఉద్యోగస్తుల కొరకు వారి దాహార్తి విషయమై చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి వారిని ఈ సందర్భంగా చైర్మన్ అభినందించారు. సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి ప్రెసిడెంట్ రవిశంకర్ మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో సుమారుగా 18 చలివేంద్రాలు సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పట్టణంలోని అధికారుల, ప్రజల సహకారంతో ఇంకా గొప్ప సేవా కార్యక్రమాలు రాబో రోజుల్లో చేపడతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దుర్గా నవీన్, పెప్సీ ఇర్షాద్, పార్టీ నాయకులు డైమండ్ బాబా, అశ్వర్థ నారాయణ, రాజలక్ష్మి మోహన్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సేవా సమితి వారి ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో అనేక మంది పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వాళ్ళ దాహార్ తీర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చలివేంద్రాన్ని ఫిల్టర్ వాటర్తో పాటు ఇచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు పట్టణంలో 11 కేంద్రాల్లో 18 కేంద్రాల్లో యొక్క చలివేంద్రాలు కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మొదలుకొని వేసవి పూర్తయినాక వేసవి తర్వాత కూడా పర్మనెంట్ స్ట్రక్చర్గా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇదొక్కటే కాదు, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి ఎవరైనా దాతలు ఇస్తే దాతల సహకారం, దాతలు లేకుండా అతను రవిశంకర్ సొంతంగా ఖర్చు పెట్టుకొని నిత్యాన్నదానం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు మరి నెలకొకసారి వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంఎస్ రామయ్య ఆసుపత్రి వారి ద్వారా అధునాతనమైనటువంటి వైద్యం అందించేటువంటి కార్యక్రమం కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కార్యక్రమాన్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా భగవంతుని ఆశీస్సులు, ఆ గురువు ఆశీస్సులు వీళ్ళపైన ఉండాలా. భక్తి భావం అంటే కాదు, ఆ భక్తి భావాన్ని సేవా రూపంలో చేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి యోగనారాయణ సమితి సేవా సమితి వాళ్ళ అధ్యక్షుడు రవిశంకర్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి మరోసారి మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున, మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఈ విధంగానే కొనసాగాలి. ఇంకా అనేక రకాలుగా వాళ్ళు ముందుకు పోవాలి. అందరూ కూడా తనకి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ వారికి ఆ భగవంతుడు కృప ఉండాలని కోరుతాము.